గురుగారు గురుగారు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన నేను నాకు శరణాగతి పొందుతాయి అని చెప్పారు. అలాగే కృష్ణుడి బదులు అమ్మవారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరెవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ 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 పర్సనాలిటీని బట్టి ఒక దేవుడు ఉంటాడు. వాళ్ళకి హనుమంతుడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, అమ్మవారు ఇష్టం. శరణాగతి అంటే వాళ్ళని నిత్యం పూజ చేస్తూ ఉండడమా? వాళ్ళని నిత్యం పూజ చేసినా కూడా సక్సెస్ అనేది తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అది స్వరూపంలోకి వెళ్ళట్లేదు కాబట్టి, అసలు స్వరూపంలోకి వెళ్ళకుండా అహం స్వరూపంలో చేస్తున్నారు కాబట్టి అది కష్టం అవుతుంది. అక్కడ దారి కనబడట్లేదు. నేను ప్రతిరోజు చేస్తున్నా సరే. కానీ ఇక్కడ స్వాంతన పొంది మనసు ఇంద్రియాలు అన్నీ కూడా నిశ్చలంగా ఉండి నేను ఇది అని అసలు స్వరూపం తెలుసుకోవాలంటే నేను అనుకుంటే ఒక్కటి ఉండి చాలు అంటున్నాం. ఆ నేను గురించి కొంచెం కొంచెం చెప్పండి. ఆ నేనులో ఎప్పుడూ ఉండడం అనేది కూడా ఎలాగా? ఆ భగవద్గీతలో చెప్పిన కృష్ణుడు భగవానుడు చెప్పినటువంటి నేను అంటే వాటి గురించి కూడా చెప్పండి. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పారని మనందరం అనుకుంటున్నాము. కానీ గురువు గారు చెప్పిన మాట ఒకటి ఉంది. మొదట ఎన్నవాడు అర్జునుడు అని చెప్పేసి అనుకుంటున్నాము. కాదు, మొదట కృష్ణ భగవాన్ విన్నారు. కృష్ణుడు మొదట విన్న తర్వాత రెండోసారి విన్నవారు అర్జునుడు అన్నారు. కృష్ణుడు కూడా విని చెప్పారనమాట. విని చెప్పారు అంటే మరి కృష్ణుడు అంటే కృష్ణ భగవాన్ అని పరమాత్మ అని కదా మనం చెప్పుకుంటున్నాం. వారు విని చెప్పడం ఏంటి? మన గురువు గారు అంతటి వారు లేదు కృష్ణుడు మొదట విన్నవారు వారు విని చెప్పారు. వినిపించేది దైవము, విన్నది కృష్ణుడు. అది డెలివరీ చేసేది కృష్ణుడు ద్వారా మాట వచ్చింది బయటికి. అర్జునుడు విన్నారు, తర్వాత మనం విన్నాము, తర్వాత ఉన్నవారము. ఇక్కడికి వచ్చేసరికి కృష్ణుడు చెప్పారు, అర్జునుడు విన్నాడని కదా మనం చెప్పుకుంటున్నాము. నామరూపాలకు వచ్చేస్తే ద్వారా అయిపోతుంది అనేది గురువు గారి ఉపదేశం. ఎవరైనా సరే నామరూపాలకు వచ్చిందా లేదా? వచ్చింది, వస్తే అది ద్వారా. నామరూపాలకు అవ్వాలనున్న పరతత్వమే దీని ద్వారా మాట్లాడుతుంది. ఆ జ్ఞప్తి ఉన్న వాళ్ళని మనం అవతార పురుషులు అన్నాం. ఆ జ్ఞప్తి ఉన్నప్పుడు జ్ఞప్తి తానవుతుంది, ఇది ద్వారా అవుతుంది. దీని ద్వారా వ్యవహారం అనేది, మాటలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ద్వారా అనేది వారికి తెలిసిన అనుభవంగా ఉంది కాబట్టి నేననే కదా సంబోధిస్తారు. నేను అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష మామేకం శరణం వ్రజ. అహంత్వా, నన్ను ఎవరైతే చరణం వేడుతున్నారో, నన్ను అంటే నేను అని. నేను అంటే ద్వారాని నేనని ఎందుకు సంబోధిస్తారు? ద్వారాగా ఉన్నది కూడా తానే అయినప్పటికీ ద్వారాగా ఉన్నది తానే అయినప్పటికీ ద్వారాయే. దీని ద్వారా నేనే ఉన్నాను అనేది తన అనుభవం కాబట్టి తన అనుభవం తను చెప్తున్నారు. ఎవరు నన్ను చరణు వేడుచున్నారో వారి యొక్క యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. అంటే నన్ను అంటే నేను అని. నేను అనేది సరువులు హృదయాంతరాల్లో సమంగా ఉంది. మీ వరకు మీ వైపు నుంచి మీరు చూసుకుంటే నేను అనే ఒక అనుభవము మీ హృదయంలో ప్రకాశిస్తుంది. అది మీకు తెలుస్తుంది, మీ అనుభవంలో ఉన్న విషయమే. నేను తర్వాత మిమ్మల్ని ఆ నేననే అనుభవంగా ఉన్న మిమ్మల్ని మీరు
నేను అనే అనుభవము నేనని గుర్తించకుండా నేను అనే అనుభవాన్ని డాష్ శ్రీపాద కామేశ్ అంటే శ్రీపాద కామేశ్కి గుర్తించారనమాట. నేననే అనుభవం కామన్గా ఉంది, అలాగే నేను అనే అనుభవం ఉంది ఇక్కడ ఈ ఉపాధి దగ్గర. నేను అనే అనుభవాన్ని నేను అనే అనుభవంగానే ఉండొచ్చు, నేను అనే అనుభవాన్ని పట్టయ్య అనే అనుభవంగా కూడా ఉండే అవకాశం ఉంది. పట్టయ్యగా ఉన్నది కూడా తానే కాబట్టి. నేను అని తను తాను సంబోధించేసరికి నేను అనే అనుభవంగా ఉన్నవారికి నేననే సంబోధిస్తారు. నేను పట్టయ్యని మాత్రమే అనే అనుభవంగా ఉన్నవాడు నేననే సంబోధిస్తాడు. మీ వైపు నుంచి చూసుకున్నా అంతే, నేను అనే అనుభవంగా ఉన్నవారు నేననే సంబోధిస్తారు. నేను అంటే నామరూపాత్మకమైనటువంటి ఉపాధిగా ఉన్న నేను అని మిమ్మల్ని మీరు దేహపరంగా చూసుకుని పరణవారిని అనుకున్నప్పుడు కూడా మిమ్మల్ని నేను అని సంబోధించుకుంటారు. నేను అని మీరు సంబోధించుకునేటప్పుడు దేహపరంగా ఉండి సంబోధిస్తున్నారా, దేహానికి ఎడంగా సాక్షిగా ఉండి ఉన్న నేను అని మిమ్మల్ని మీరు గుర్తించి నేను అని సంబోధిస్తున్నారా అనేది స్వవిషయము, మీకు మాత్రమే తెలిసిన అనుభవము. ఇతరులకి మీరు నేను అనేసరికి దేహమే కదా లెక్కకు వస్తుంది. ఇతరుల లెక్కలన్నీ కూడా దేహం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దేహం దగ్గరే మెలిగి దేహంతో ఎండ్ అయిపోతున్నాం కాబట్టి నేనంటే దేహం అనే దృష్టితో బలపడిపోయింది. కాబట్టి నేను అనేసరికి కృష్ణ పరమాత్మ పరణ అవతార పురుషులు, పరణవారు దేవకి వసుదేవ నందనులని యశోద తల్లిచే పెంచబడిన వారని, భారత యుద్ధం అంతా జరగడానికి మూల పురుషులైనటువంటి వారని, భగవద్గీత గ్రంథము రావడానికి కారణభూతులని, ఇట్లాగా వారిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నాము. కానీ వారు నేను అనే దానికి అర్థం వేరుగా ఉంటుంది కదా. దేహాత్మ దృష్టితో ఉండి నేను అని అనలేదు కదా. మనం దేహాత్మ దృష్టిలో ఉన్నాం కాబట్టి నేను అంటే కృష్ణుడని మనం అర్థం చేసుకున్నాం. కృష్ణుడిగా తానుంటే మరి రాముడుగా ఉన్నది ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఇంకా ఇతరత్ర అవతారాలుగా ఉన్నది ఎవరు, లేకపోతే మీరుగా ఉన్నది ఎవరు, నేనుగా ఉన్నది ఎవరు? ఆ పరిపూర్ణమైనటువంటి తత్వానికే కదా అవతారం అని పేరు. అపరిపూర్ణంగా అంటే అవతారం ఎందుకు అవుతుంది? తను అవతరించే విషయం తనకు జ్ఞప్తిగా ఉన్నవారు కదా అవతార పురుషులు అవుతారు. మనిషి దేహంతో మమేకమైన వారు అవతార పురుషులు ఎందుకు అవుతారు? అట్లాంటి వారు నేను అనేదానికి అర్థమేమి? దేహపరమైన నేను అన్నట్టు కాదు కదా. కాబట్టి మనం దేహపరమైనటువంటి దృష్టిలో దృక్కోణంలో ఉండి చూస్తున్నాం కాబట్టి నేనంటే దేహం అనే లెక్కేసుకుని నేనంటే కృష్ణుడు చెప్పాడని అనుకుంటున్నాం. కాదు, గురుగారు కృష్ణుడు ద్వారా అన్నారు. ద్వారా ఇంటి గురించి ద్వారా కృష్ణుడైనా ఎవరైనా సరే సృష్టిలోకి నామరూపాలకు వస్తే ద్వారానే చెప్పాలి, వేరే మార్గమే లేదన్నారు. నామరూపాలకు వస్తే ద్వారా అని లెక్క వచ్చేస్తుంది అనమాట. నామరూపాలకు రాలేదనుకోండి, ఎవరు చెప్పారో తెలియదు. నామరూపాలకు వస్తే కదా మనకు తెలుస్తుంది. ఇన్స్ట్రుమెంట్ చాలా సందర్భాల్లో గురువు గారు ఇది ద్వారా, ఇది మైకు అని చెప్పేవారు. నేను విని చెప్తున్నాను అన్నారు. నేనే కాదు ఎవరైనా విని చెప్పవలసిందే అన్నారు. వినకుండా మాట రాదు, ఆ వినిపించే దైవం అన్నమాట. కాబట్టి ఆ దైవమే తానే ఉన్నారు కాబట్టి నేను అని తాను సంబోధించుకుంటున్నారు. మీకు బాగా తెలుసు ద్వారా అని, మనకు తెలియదు. తెలియక పన్నవారు చెప్పారు అంటున్నాను. మాటకొచ్చేస్తే పన్నవారిని చెప్పేస్తున్నామే, మాటకొచ్చేస్తే పరణవారిని చెప్పేస్తున్నారు. కాబట్టే సనకసనందాది మహర్షుల వారికి వచ్చినటువంటి సంశయాలకి నివృత్తి చేయుట కొరకు మాట్లాడడం మానేశారు. మౌనమే స్వరూపం కొట్టి దక్షిణామూర్తిగా రూపాన్ని ధరించి మౌనమే స్వరూపమైన మౌనముగా, తన స్వరూపమైన మౌనముగానే ఉండి సమాధానం ఇవ్వబడింది. అక్కడ పరణవారు చెప్పారు అని లేకుండా పోయింది. చెప్తే ఇప్పుడు మాట్లాడేస్తున్నాం అనుకోండి, పరణవారు మాట్లాడారంటారే,
అటే మాట్లాడారు అంటున్నారు. మీరు మాట్లాడితే కామేష్ మాట్లాడారు. ఏది నిజము? అలాగే వారికి వీరికి పేర్లు పెట్టేస్తున్నాను. కాబట్టి అక్కడ కృష్ణ భగవాను, కృష్ణుడు అనేవారు ఎవరు అనేది అర్థం కావాలి. కృష్ణుడు అనే నేను ఎవరు, ఆ నేను అనేది ఎవరు అనేది మీకు అర్థం కావాలంటే ముందు మీ దగ్గర ఉన్న నేను ఎవరు అనేది మీకు అర్థం కావాలి. మీ దగ్గర ఉన్న నేను మీరు గుర్తిస్తే కృష్ణుడు ఎవరో మీకు తెలుస్తారు. కృష్ణుడు ఎవరో మీకు తెలిస్తే మీరెవరో మీకు తెలుస్తారు. మీరెవరో మీకు తెలిస్తే కృష్ణుడు ఎవరో మీకు తెలుస్తారు. కృష్ణ భగవాన్ ఎవరో తెలియాలంటే మీరెవరో మీకు తెలియాలి. లేక మీరెవరో మీకు తెలియాలంటే కానీ కృష్ణుడి భగవాన్ అంటే ఎవరో మీకు తెలియదు. అంటే రావణ భగవాన్ విషయంలో చూసుకున్నా అంతే. మీరెవరో మీకు తెలిస్తే భగవాన్ అంటే ఎవరో తెలుస్తారు. భగవాన్ ఎవరో తెలియాలంటే తెలిస్తే మీరెవరో మీకు తెలుస్తారు. ఏ చోట్లోనో తెలియదు, అది మీ దగ్గర సులభం కదా. అలాగే గురువు గారి విషయంలో కూడా మీరెవరో మీకు తెలిస్తే గురువు గారు ఎవరో తెలుస్తారు. ఇది గురువు గారు ఎవరో నిజంగా మీకు తెలిస్తే మీరెవరో మీకు తెలుస్తారు. చిన్న ప్రశ్న అండి. గురువు గారు ఎవరో నాకు తెలియాలి అంటే నేనెవరో తెలుసుకోవాలంటే ఇక్కడ నేను కూడా నేను అనే ఇది అంటే కామేష్ శ్రీపాద నేను కాదు, అసలు నేను నిజం నేను. అయితే ఆ నేను అవాన్మానస గోచరమే అంటారా మరి? అంతేనా? సందేహం ఎలా? నేను అవాంగమానస కోసమే. నేను డాష్లో పూరిస్తే పూరించినది అవుతుంది. పూరించకుండా ఉన్నదాని పేరు ఉన్నది అవాంగమానస కోసం. పూరించకుండా ఉండండి అంటారు గురుగారు. నేను తర్వాత మీరేం పూరించలేదనుకోండి, ఆ పూరించకపోతే అక్కడ ఉన్నది ఏంటి? పూరిస్తే పూరించినది అయ్యింది. నేను అని ఆ డాష్లో మిమ్మల్ని మీరు కామేశని పూరించుకుంటే కామేశ అయిపోయారు. అక్కడ పట్టయ్యని పూరించుకుంటే పట్టయ్య అయిపోయారు. అక్కడ ఇంకొకరు వారిని పూరించుకుంటే వారైపోయారు. వీరిని పూరించుకుంటే మీరే. ఇంతకీ ఎవరని? ఆ నేను అది వాక్కుకు కానీ మనస్సుకు కానీ అందరిదే. ఇప్పుడు శ్రీపాద కామేశ్ గురించి చెప్పమంటే మీరు చెప్పగలుగుతారు, కానీ నేను గురించి చెప్పమంటే చెప్పలేదు. నేను చెప్పలేకపోతున్నాను. మీరే కదా అన్నారు. కానీ మీరు లేరనే అనుభవం మీకున్నదా? సదా ఉన్నది. సదా ఉంది. ఉన్నాననే కదా. నేను ఉన్నాననే అనుభవం గురించి చెప్పండి, మీ అనుభవం కదా. నేను ఫలానావారిగా ఉన్నానంటే చెప్పడం మొదలు పెడతారు. కానీ కేవలం నేనున్నాననే అనుభవం చెప్పమంటే మీ దగ్గర మాటలు లేవు. ఎందుకని? మాటలకు అందనిదిగా ఉన్నది మీ అనుభవంలో. మాటలకు అందలేగా ఉన్నది అనుభవమైన నేను ఉన్నాను అనే అనుభవాన్ని. అది ఇక్కడ ఒక రహస్యం ఉంది. గడనిద్రలో మీరున్నారా లేదా అని పరిశీలిస్తే నేను ఉన్నానని మీ అనుభవం చెప్తుంది. స్వప్నంలో నేనున్నానా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు నేనున్నానని మీకు సమాధానం వస్తుంది. ఇప్పుడు మీరున్నారా లేరా అంటే ఇప్పుడు కూడా నేనున్నాను అని మీకు సమాధానం వస్తుంది. కానీ ఇప్పుడు నేనున్నాననే సమాధానానికి శ్రీపాద కామేష్తో కొలమానం చేసి చూసుకున్నారు. కలుపుకుని చూసుకుంటే నేనున్నాను అంటే శ్రీపాద కామేష్గా ఉన్నాను అనుకున్నప్పుడు శ్రీపాద కామేష్ అయిపోయారు. స్వప్నంలో ఎలా ఉన్నారు అంటే స్వప్న దేహం కలిగిన వారుగా ఉన్నారు. నేనున్నానని అనుభవం. గాఢ నిద్రలో ఎలా ఉన్నారంటే అక్కడ ఏ దేహము లేదు కాబట్టి కేవలం నేనున్నాననే అనుభవంగానే ఉన్నారు. కానీ ఉన్నారు, కానీ ఉన్నాననే అనుభవాన్ని చెప్పడానికి పరికరం ఏమీ లేదు అక్కడ. ఇన్స్ట్రుమెంట్ లేదు, అంటే ప్రపంచం లేదు, ప్రకృతి లేదు అక్కడ. కాబట్టి నేనున్నాననే అనుభవం ఉంది, కానీ చెప్పడానికి వీలుపడినటువంటి అనుభవంగా ఉండిపోయింది గాఢ నిద్రలో. మేల్కొన్న తర్వాత అదే అనుభవంగా మేల్కొన్నప్పటికీ అదే అనుభవంగా ఉండకుండా జారుకుని నామరూప మొదట మీరు ఏర్పడతారు, మీతో కూడా ప్రపంచం ఏర్పడుతుంది. ప్రపంచంలో భాగం మీరు కూడా ఏర్పడ్డారు కాబట్టి దేహంతో కలుస్తారు. నేనున్నాను అనే అనుభవాన్ని కామేష్గా ఉన్నాను అనుకోవడం వల్ల కామేష్ అయిపోతుంది.
కామేష్గా ఉన్నాను నిజం అనుకుంటే మరి స్వప్నంలో కామేష్గా లేరు కదా అని ప్రశ్న ఉదయిస్తుంది. స్వప్నంలో ఈ కామేష్గా లేరే, నిద్రపోయిన చోట్లనే పడుకుని ఉన్నారు. ఎక్కడ పడుకున్నారో రాత్రి అక్కడే పడుకుని ఉన్నారు కామేశ్. కానీ నిద్రలో వేరే కామేశం సృష్టించుకుని మళ్ళీ అనుభవాన్ని పొందుతున్నారే వారెవరు? నేను అనుభవం కామన్ గానే ఉంది, కానీ మళ్ళీ ఇంకొక ఉపకరణం కావాలి కాబట్టి వేరే ఉపకరణాన్ని సృష్టించుకుంది అక్కడ. మళ్ళా ఆ కళ్ళకు అన్నది మేల్కొన్న తర్వాత ఆ విషయం చెప్తున్నారు. ఎట్లా చెప్పారు? ఏ శరీరంతో చెప్పారు? శరీరం లేదు కదా అప్పుడు మీకు. ఇక్కడ ఉన్న శరీరం లేదు కదా అప్పుడు. మళ్ళా ఈ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి అంటే దూరి అంటే శరీరమే తాను అనుకుని చెప్పడం జరుగుతుంది. కానీ అప్పుడు కూడా నేనున్నాను అనే అనుభవాన్ని మరిచి ఇది మాత్రమే నిజమని తలచి కామేష్గా చెప్తున్నట్టు ఫీల్ అవుతారే. రాత్రి స్వప్నం వచ్చింది, చాలా అద్భుతంగా ఉందని నేను చెప్తారు. చెప్పేది ఎవరని? శ్రీపాద కామేశ్ నిద్రపోయారు కదా, నిద్రపోయారు. అయితే అక్కడ శ్రీపాద కామేశ్ స్వప్నంతో ఎండ్ అయిపోయారు కదా, ఎండ్ అయిపోయారు. అక్కడ నేనున్నాననే అనుభవంగా సాక్షిగా ఉన్న మీరే కదా ఇప్పుడు చెప్తున్నది. మరి ఆ చెప్పేటప్పుడు సాక్షినే అనుభవం ఉందా? మళ్ళా జారుకుని మళ్ళా రొటీన్ మళ్ళా జారుకుని మళ్ళా కామేష్గా ఉండి ఫీల్ అవుతున్నారు ఏంటండి? అనుభవంగా ఉంది కదా చెప్పాలి. అనుభవంగా ఉండి చెప్పాలి. చెప్తే అప్పుడు మీరు సాక్షి కదా అవుతున్నారు. సాక్షి అవుతున్నారు. మళ్ళీ శ్రీపాద కామేష్గా ఉన్నానని చెప్తారేంటి? శ్రీపాద కామేశ్ అనేవారు పడుకున్న చోట్ల కదా ఉన్నారు, నిద్రపోయిన చోట్లనే కదా ఉన్నారు. అయితే ఆ అనుభవం ఆ కళను చెప్పేది ఎవరంటారు? మరి మీరే సాక్షిగా ఉన్న సాక్షిగా ఉన్న నేను చెప్తున్నా. నేనున్నానని అనుభవం ఉన్న మీరే మళ్ళా ఉపాధితో మమేకమై చెప్తున్నారు. అక్కడ ఆ ఉపాధితో అనుభవించారు, ఇక్కడ ఏ ఉపాధితో అనుభవించారు? ఏ ఉపాధి లేకుండానే ఉన్నారు మీరు. అందుగురించి మీరెవరు అనేది మిమ్మల్ని మీరు గుర్తిస్తే కానీ ఇది మాటలతో చెప్పి ఒప్పించేది కాదు. మీ స్వానుభవానికి సంబంధించిన విషయం కదా. గుర్తే చెప్పేవారు చెప్తూ ఉంటారు, వినేవారు వింటూ ఉంటారు. కానీ విన్నది మీకు అనుభవానికి రావాలంటే అనుభవంగా మీరు ఉండాలి కదా. నేనున్నాను డ్యాష్ పూరించకుండా మీరు ఉన్నప్పుడు కదా. నేనున్నాను అనేది నామవాచకమా క్రియావాచకమా అంటే గురువు గారు అంటారు నేనున్నాను అనేది క్రియావాచకమే, కానీ దీంతో చూసుకున్నప్పుడు ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు నామవాచకం అయిపోతుంది. అది నామవాచకమే నేనున్నాననే అనుభవము, కానీ దీంతో చూసుకున్నప్పుడు క్రియావాచకం అయిపోతుంది. అంటే ఏదైతే నామవాచకంగా ఉందో అదే క్రియావాచకంగా కూడా ఉన్నది. క్రియగా ఉన్నది కూడా తానే కదా. చూచేవారు లేకుండా చూడబడేది ఉండదు కదా. చూచేవారి యొక్క దృష్టి పడి కదా సృష్టి ఏర్పడుతుంది. సృష్టిలో భాగంగా ఉన్నవారు కదా మీరు కామేష్గా ఉండడం అంటే. కాబట్టి ఈ దృష్టి మీ దృష్టి పడి ఏర్పడిన సృష్టిలో భాగంగా ఉన్న కామేష్ని చూసి నేనున్నాను అనుకున్నప్పుడు నామవాచకమే క్రియావాచకం అయిపోతుంది. నేను ఓహో ఎలాగ ముక్కు చేతులు కాళ్ళు కలిగిన వాడుగా ఉన్నాను అనుకుంటున్నారు, ఇక్కడ క్రియ అయిపోయారు. మీరు క్రియగా ఉన్నారా? గడ నిద్రలో క్రియగా ఉన్నారా? లేరు కదా. అసలు నేనున్నాను అనేది నామవాచకం అన్నారు గురువుగారు. నామవాచకంగా చూస్తున్నారా మీరు? నేనున్నాను అంటే నేను ఉన్నాను అనేది క్రియావాచకం, నేను అనేది కామనే. కానీ ఉన్నాను అనేది కూడా తన అనుభవాన్ని ప్రకటించడమే. కానీ నేను కామేష్గా ఉన్నానని చెప్పడం కాదు కదా దాని అర్థము. కానీ కామేష్గా ఉన్నానని చెప్పుకున్నప్పుడు సరిపోతుంది. సరిపోవడం వల్ల మీరు క్రియావాచకం అయిపోయారు. నేనున్నాను అంటే కామేష్గా ఉన్నాను అనుకుంటున్నారు. కాదు, నేనున్నాను అనేది మీ అనుభవం అది. కానీ కామేష్గా ఉన్నాను అనేది కూడా మీ అనుభవమే. కానీ కామేష్గా ఉన్నాను అనే అనుభవము సదా ఉండడం లేదు, ఉండట్లేదు, మారిపోతూ ఉంది. మారిపోతూ అనుభవాన్ని నిజం చేసుకుని మారని మీ అనుభవం కావాలంటే ఎట్లా వస్తుంది? మారే అనుభవంతో కలిగి ఉన్నారు కాబట్టి మారే అనుభవంగానే ఉన్నారు. పుట్టాను, పెరిగాను, పెద్దవారు అయ్యాను, ఎట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను అని చెప్తున్నారు. మీరు పుట్టకపూర్వం మీరు ఉన్నారా అంటే మీరు లేకుండా ఎలా పుట్టారు? ఉండాలి కదా. ఉంటే ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నారు? ఎవరిగానో ఉంటే కదా మీరు పుట్టడం అనేది సంభవించింది. పోనీ కామేష్గా చూసుకున్నా పుట్టారు, పెరిగారు, పెద్దవారు అయ్యారు.
వివాహం చేసుకున్నారు, చదువుకున్నారు, విద్యావంతులయ్యారు, వివాహం చేసుకున్నారు, సంతానాన్ని కన్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నారు. ఇంకొంతకాలం ఉంటారు, ఇంకొంతకాలం ఉంటారు, ఇంకొంతకాలం ఉంటారు, తర్వాత ఉండరు. శ్రీపాద కామేశ్గా చూస్తే ఆది మధ్య అంతము ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కేవలం నేనున్నాను, నేను పుట్టక పూర్వం కూడా నేనున్నాను, ఇప్పుడు నేనున్నాను, 100 సంవత్సరాలు పోయిన తర్వాత, ఈ దేహం పోయిన తర్వాత కూడా నేను ఉంటాను అనే అనుభవంగా మీరుంటే అప్పుడు కామేశ్గా ఉన్నట్టు కాదు కదా. కానీ కామేశ్గా ఉన్నానంటే ఎవరైనా అభ్యంతరం దానికైనా మీకు అభ్యంతరం ఉంటుందా? మీరే కదా కామేశ్గా ఉన్నది కూడా. కొన్ని కామేశ్గా సదా ఉంటున్నారో ఒకేలాగా మార్పు చెందిన వారిగా. పుట్టిన బిడ్డగా ఉన్నప్పుడు ఒకలా ఉన్నారు, 6 నెలల బిడ్డ చూసుకుంటే ఇంకోలా ఉన్నారు, సంవత్సరం పోయిన తర్వాత ఒకలా ఉన్నారు, 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకోలా ఉన్నారు, పాఠశాలలో వేసినప్పుడు చూసుకుంటే ఇంకోలా ఉన్నారు, ఎక్కువ వయసు చూసుకున్న తర్వాత ఇంకోలా ఉన్నారు, నడు వయసులో చూసుకుంటే ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉన్నారు, తర్వాత ఒక 25 సంవత్సరాలు పోయిన తర్వాత చూసుకుంటే ఎలా ఉంటారో ఇలాగ మాత్రం ఉంటారు కదా. ఇదేనా నేనున్నాననే అనుభవాన్ని మీరు అంటే మీరు పుట్టి పెరిగి పెద్దవారై నశించి చివరికి శరీరాన్ని విడిచిపెట్టే అనుభవంగా చూసుకోవడమా? అది అజ్ఞానానికి అర్థం. నేనున్నాను అనేది జ్ఞానము, నేనున్నాను అనేది ఉనికి, నేనున్నాను అనేది ఆత్మ, నేనున్నాను అనేది బ్రహ్మము, నేనున్నాను అనేది వ్యాపించి ఉన్నది ఒక్కటిగా సద్వస్తువుగా. అదే మీరుగా నేనుగా సకలంగా ఉన్నది. ఈ సకలము లేనప్పుడు కూడా ఉన్నది. అదే ఇప్పుడు ఇక్కడ ఎలా స్పేస్గా ఉన్నది. చిత్తే అంటే జ్ఞానమే ఈ ఆకాశంగా ఉన్నది. కేవలం జ్ఞానమే, నేనున్నాను అనే జ్ఞానమే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది. దాంట్లోనే కదా మీరున్నారు. అంటే ఇప్పుడు శ్రీపాద నేనున్నాను అనే అనుభవంగానే మీరు చూస్తున్నప్పుడు శ్రీపాద కామ్యూన్స్ కూడా ఉంటారు. కానీ ఎక్కడ ఉంటారు? నాలో భాగంగా ఉంటారు. శ్రీపాద కామ్యూన్స్ అనేవారు మీలో ఉన్నట్లున్నదిగా ఉంటుందండి, మీలో చూసుకున్నదిగా ఉంటుంది, కానీ మీకు బయట ఉండదు. అప్పుడు కేవలం నేనున్నాననే అనుభవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవం ఉంటుంది. కానీ మీలో వచ్చి ఉండి పోయే ఈ దృశ్య నామరూపాత్మకమైనటువంటి ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు మీరు పరిమితం అయిపోతారు. మీ అనుభవం మరుగైపోతుంది. ఇది నిజమైపోయినప్పుడు వీరికి అది అందదు. పరంపదలో నా శక్తి మహామాయ, ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుందని కదా ఒక వాక్యం ఉంటుంది. నేను ఉన్నాను, నేనే అయి ఉన్నాను, నా నామము నేను, నా రూపము నేను, నా అనుభవము నేనే. దానికి అన్యం లేదు కాబట్టి నా శక్తి కూడా నేనే. నా శక్తి మహామాయ, ఆ మహామాయలో నాలో అంటే నేనులో అని, అంటే చిదాకాశమైన తనలో అని, అంటే జ్ఞానస్వరూపంగా ఉన్న తనలోనే, అంటే ప్రస్తుతం మనకు అందుబాటులోని ఆకాశతత్వంగా ఉన్న తనలోనే ఈ ప్రపంచము ఏదైతే మనం ప్రపంచం అంటున్నామో అది ఉన్నట్లున్నది నాలో అని చెప్తుంది. కానీ వాస్తవానికి లేదు. నేను ఎప్పుడు నేనుగానే ఉన్నాను, నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు కనిపిస్తుంది. అట్టి ఉన్నట్లున్న ఈ ప్రపంచంలోనే నేనే ఇప్పుడు ఇక్కడ ఇలా నీలా అంటే కామేష్గా కూడా ఉన్నట్లున్నాను. నేనే నాలో ఈ ప్రపంచం ఉన్నట్లున్నది, ఆ ఉన్నట్లున్న ఈ ప్రపంచంలో కామేష్గా ఉన్నట్లున్నది కూడా నేనే. కానీ వాస్తవంగా కామేష్ కానీ మారిపోలేదు, కామేష్ ప్రపంచం కానీ మారిపోలేదు. కానీ తత్కాలంలో అలా కనిపిస్తున్నాను నేనే. బంగారంగా ఉన్న నేనే తత్కాలంలో ఆభరణంగా కనిపిస్తున్నట్లుగా, నగగా కనిపిస్తున్నట్లుగా కనిపిస్తున్నాను. వాస్తవానికి నేను ఎప్పుడూ బంగారంగానే ఉన్నాను.
నా అనుభవము బంగారము, నా నామము బంగారము, నా రూపము బంగారము, నా శక్తి బంగారము, నా శక్తి మహామాయ. ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచము అంటే నామరూపాత్మకమైన వస్తువులుగా కనిపిస్తున్నది అంతా ఉన్నట్లుగా ఉంది, ఉన్నట్లు ఉంది, అది లేదు. మారిపోలేదు. నేను అప్పుడు కూడా బంగారంగానే ఉన్నాను. సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాదులుగా ఉన్నప్పుడు కూడా బంగారంగానే ఉన్నాను. వాయువు అగ్ని నీరు భూమి ఓషధులుగా ఉన్నప్పుడు కూడా బంగారంగానే ఉన్నాను. వస్తువుగా మారిపోలేదు. అంటే ఆత్మగా ఉన్నాను, వస్తువుగా మారిపోలేదు. ఆ ప్రపంచంలో నీలాగే కూడా నేను ఉన్నాను, కానీ మారిపోలేదు. నేను ఎప్పుడు నేనుగానే ఉన్నాను. నేను నేనే అయి ఉన్నాను. నా నామము నేను, నా రూపము నేను, నా అనుభవము నేను, నా శక్తి నేను. నా శక్తే మహామాయ. ఆ మహామాయ వల్ల నాకు అనిపిస్తుంది, వాస్తవానికి లేనే లేదు, నేను నేనే అయి ఉన్నాను అని తన గురించి తాను చెప్పుకుంటుంటే మధ్యలో నేను వచ్చేసి నేను అంటున్నాను. ప్రపంచానికి ఉనికి ఎక్కడ ఉంది? కామేశ్వరికి ఉనికి ఎక్కడ ఉంది? కామేశ్వరికి నిజం చేసుకోవడానికి చేసే ప్రయత్నము ఎంత నిజం ఉందండి. కామేశ్వరిగా ఉనికి ఉంది నిజమే, ఎంత ఉంది? కామేశ్వరిగా అస్తిత్వం ఉండడం నిజమే, కానీ ఎంత ఉంది అని, ఎంత ఉంది? కామేశ్వరి అస్తిత్వం ఎంత ఉంది? అంటే అది కూడా మళ్ళీ ఉన్నట్టుగానే ఉంది కాబట్టి లేదు, మారిపోతుంది కదా. మారిపోతుంది. బిడ్డగా ఉన్నప్పుడు ఒకలా ఉంది, 2-3 ఒక గంట పోతే ఇంకోలా ఉంది, గంట పోతే ఇంకోలా ఉంది, గంట పోతే ఇంకోలా ఉంది. అలా మారిపోతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అలా మారిపోతూ ఉంది. మారని సత్యంగా ఉన్న తనని మారిపోయే దాంతో కలిపి చూసుకోవడం వల్ల ఆ మార్పులకు లోనయ్యి తాను మారుతున్నాను అని అనుకోవడం జరుగుతుంది, కానీ వాస్తవానికి తనకు మార్పు ఏమున్నది. ఆ నేనుగా ఉన్నాను. ఆ నేను అనే అనుభవం ఏదైతే ఉన్నదో, నేనున్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో, ఆ అనుభవం దగ్గర ఉండండి. అహంస్ఫురణగా ఉంది కదా, అహంస్ఫురణ దగ్గర ఉంటే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నీకు అవసరం లేదు. నీ యోగక్షేమాలకి నీకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను. నన్ను శరణ వేడు, నన్ను చరణ పొందితే అంటే నేను చరణ పొందితే అంటే కృష్ణ భగవాన్ నేను కాదు, నేనుగా ఉన్న నేను 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 నీ హృదయాంతరాల్లో ఏదైతే నిశ్శబ్దంగా ఉండి కళ్ళు మూసుకున్నప్పుడు అహంస్ఫురణగా ప్రకాశిస్తుందో, ఆ నేను దగ్గర ఉండడమే నన్ను చరణ పొందడము, నన్ను ఆశ్రయించడము, నన్ను స్మరించడము, నన్ను ధ్యానించడము. అలా ఉంటే చాలు. ఈ యోగక్షేమాల అవసరం నీకు లేదు, నేనే చూసుకుంటున్నాననే విషయం నీకే తెలుస్తుంది. అప్పుడు నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇంక చూసుకునేది ఏమన్నది తానే కదా ఉంటుంది. అప్పుడుంటే తానే అయిపోతుంది అనమాట. ఇంకా తన యోగక్షేమాలు చూసుకోవడానికి ఇంకొకరు మిగిలి ఉంటారు. అగ్నిని పట్టుకున్నది అగ్ని అయిపోతుంది, అగ్నిని పట్టుకున్నది అగ్ని అయిపోతుంది. అట్లా నేను పట్టుకున్నది నేనైపోతుంది. తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనమాట. అయస్కాంతం పట్టుకున్నది అయస్కాంతం అయిపోతుంది, పరశువేదిని పట్టుకున్నది పరశువేది బంగారం అయిపోతుంది. ఇనుము అయస్కాంతాన్ని పట్టుకుంటే అయస్కాంతం అయిపోతుంది. ఇనానికి కూడా అయస్కాంత లక్షణాలు వచ్చేస్తాయి.
కాబట్టి నేను ఆశ్రయించి ఉండు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్తుంది. అది గురువుగా ఉండి చెప్పచ్చు, భగవాన్గా ఉండి చెప్పచ్చు, ఏ ఉపాధి ద్వారా చెప్పచ్చు. కానీ నేను ఆశ్రయించని చెప్పడమే తాత్పర్యంగా తీసుకోవాలి. కానీ ఎవరో పరణవారు చెప్పారంటే, ఇప్పుడు కూడా ఈ మాటలు చెప్తున్నది కూడా పరణవారు చెప్పారంటే అర్థమేముందండి? ఇది ఇన్స్ట్రుమెంట్ అన్న తర్వాత ఇది ఇన్స్ట్రుమెంట్కి పేరు చెప్తారు, కానీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎవరు మాట్లాడిందో ఏది మాట్లాడిందో దానికి నామరూపాలు ఎట్లా చెప్తారు? ఇది మైక్ కదా, దానికి అడ్రస్ లేదు. దీని అడ్రస్ దాని అడ్రస్ కాదు. దానికి అడ్రస్ ఏముంటుంది? ఆకాశానికి అడ్రస్ ఏముంటుంది? ఉన్నది ఆకాశమే. ఆకాశతత్వంగా ఉన్నదానికి అడ్రస్ ఏముంటుంది? ఉన్నది అని చెప్పచ్చు. ఉన్నది అనేదానికి అడ్రస్ ఏముంటుంది? పలనాదిగా ఉన్నది అంటే అడ్రస్ చెప్పచ్చు. ఇది ఏంటి అంటే పలనా, అది ఎక్కడ జరుగుతుంది? పలన చోట్ల జరుగుతుంది. ఇది ఏంటి అంటే పలనా, అది ఎక్కడ జరుగుతుంది? పలన చోట్ల జరుగుతుంది. అడ్రస్ ఉంది. నేనంటే ఉన్నది. ఉన్నదికి అడ్రస్ ఏముంటుంది? అడ్రస్ ఏందని మీరు ఎట్లాగా చెప్తారు? పలానా వారు మాట్లాడారని. కాకి కావు 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 అన్న జరే అది అరవలసిందే అంటారు. అది కూడా ఇన్స్ట్రుమెంట్ ద్వారా కాకి అరిసింది అంటున్నాం. కాకి ద్వారా వచ్చింది ఆడే అంటున్నారు గురుగారు. దానికి ఏం అడ్రస్ చెప్తారు మీరు? కాబట్టి మన మాటలు, మన చేష్టలు అవన్నీ అర్థం నేను అయిపోతాయి అక్కడ పోతే. వాడి కార్యకలాపం తత్కాలంలో ఎలా మెలుగుతున్నాడో అలా మెలుగుతున్నారు. ఊరికే తానుగానే ఉన్నాడు సాక్షిగా. తనకు ఆ గొడవ లేదు. వీడికా వాడు ఎవడో తెలియలేదు వ్యక్తిగా ఉన్నదానికి. వాడి గురించి మనం ఏం మాట్లాడతాం? మనకేం తెలుస్తుంది? నామరూపాత్మకమైనటువంటి జగత్తు వైపు వచ్చేస్తే వాడి గురించి ఎవరు అటాచ్ చేస్తారు? అలా దొరుకుంటే ఇప్పటికి పొట్లాలు కట్టి మరీ అమ్మేద్దరు ఆన్లైన్లో అన్నారు ఒకసారి గురుగారు. అది అవాంగ మానసికగోచరంగా ఉండిపోయింది కాబట్టే ఇప్పటికే. ఇప్పుడు అలాగే ఉంటుంది. మాట్లాడితే పన్నవారు మాట్లాడేసినట్టు మైక్ అయిపోతుంది. మాట్లాడకుండా ఉంటే అనుభవంలోనే ఉండిపోతుంది. తానే కదా, తానేనే అనుభవం నుంచి మాట వచ్చేసరికి ద్వారా అయిపోతుంది. ద్వారాన్ని గుర్తించడం లేదు కదా. భగవాన్ చెప్పారంటున్నాం, గురువుగారు చెప్పారంటున్నాం, ఎవరో గురువుగారు చెప్పారంటున్నాం, లేదా భగవాన్ చెప్పారంటున్నాం, లేదా కాళహస్తి గురుగారు చెప్పారంటున్నాం, లేదా పట్టయ్య గారు చెప్పారంటున్నారు. ఎవరో పేరు చెప్తున్నారు. కారణం ఏమి? మాటకు వచ్చేసరికి పన్నవారు అయిపోయింది. ఐడెంటిఫికేషన్ వచ్చేసింది మాటకి. కాబట్టి మాటకు వచ్చేసిన ఐడెంటిఫికేషన్ నిజమా కాదు కదా. కాదు, మరి ఉన్నట్టు ఉంది. కాబట్టి మాటకు వచ్చేసింది కాబట్టి ఉన్నట్లు ఉన్నది అనుకోండి. అసలు కాదు అని చెరిపేయమన్నారు గురువుగారు. చెరిపేస్తున్నామా? చెరిపేస్తే కరెక్ట్గా ఉన్నట్టే లెక్క. అసలు అది మాటకు అందదు, మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ఇంద్రియ జ్ఞానానికి అందదు అని చెప్పినప్పుడు ఎట్లా చెప్తాము? చెప్పలేము. ఉండడమే, దాని గురించి మాటలేమి చెప్పలేవు. అంటే నేను అక్కడికి ఆగిపోయి ఆ అనుభవంగా ఉండడమే. నేనున్నాననే అనుభవం ఏదైతున్నదో అనుభవంగా ఉండడమే. మాటలతో ఎట్లా చెప్తాను? చెప్తే కన్నవారు చెప్పారనేది కదా వచ్చేస్తుంది. కన్నవారు కాదు కదా చెప్పింది, మైక్ కాదు కదా మాట్లాడుతుంటా. మైక్ వెనకాల ఉన్న వారికి అడ్రస్ లేదు. అది అవాంగ మానసికగోచరము, దానికి అడ్రస్ లేదు. మైక్ వెనక ఉన్నది దాన్నే ఆత్మని, బ్రహ్మమని, చిదాకాశమని, హృదయాకాశమని. దానికి హృదయాకాశం అనే పేరు ఉంది. మళ్ళా దాని పేరే హృదయము. అవాంగ్వాస గోచరానికి హృదయం అని పేరండి. అందుకు హృదయాకాశం అంటారు. హృదయం
మరి చిత్తాకాశంకి హృదయాకాశంకి అదే difference. పేర్లు తేడా. పేరు తేడాగానే అదే. పేర్లంటే అది స్టోరేజ్ చేసుకునేటప్పుడు చిత్తాకాశం అన్నారు, స్టోరేజ్ ఏమీ లేనిదిగా ఉన్నప్పుడు చిదాకాశం అన్నారు. స్టోరేజ్గా ఉన్నప్పుడు చిత్తం అనేటువంటి ఒక స్టోరేజ్గా ఉన్నదానికి పెట్టుకున్న పేరు అంతే. అది సూక్ష్మంగా ఉంటుంది ఆ స్టోరేజ్ సృష్టి అంతా. అది కూడా ఆకాశంగానే ఉంది. ఆ చిత్ అనేది కూడా చిదాకాశం. అది చిత్ స్వరూపం అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానానికి హృదయం అని పేరు. హృదయ కుహర మధ్య అహమహం అని అంటారు కదా. హృదయమునందు నేను 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 అని పలుకు ఎక్కడి నుంచి వస్తుందో దాంట్లో నుంచి వస్తుందని. హృదయం నుండి వస్తుంది ఈ పలుకు, వ్యక్తి నుండి కాదు. కానీ వ్యక్తిని అనుకుంటున్నాడు కాబట్టి వ్యక్తి దగ్గర చూపించవలసి వచ్చింది. కానీ హృదయము వ్యక్తి నుండి రావడం లేదు, అక్కడి నుండే వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నేను నేను అనేది కూడా అక్కడి నుండే వస్తుంది, హృదయం అంటే. కానీ డెలివరీ ఇక్కడి నుంచి వచ్చింది కదా. డెలివరీ ఇక్కడి నుంచి రావడం వల్ల వ్యక్తి మాట్లాడుతున్నారు, వ్యక్తి మాట్లాడడం లేదన్నారు. గురుగారు అంటారు లిప్ మూమెంట్ అన్నారు. లిప్ మూమెంట్ వల్ల అచ్చంగా ఇట్లా పలుకుతున్నట్టు ఉంది కదా. కేవలం యాక్షన్. లిప్ మూమెంట్ చేసి మాసిపోతే ఎట్లా? వెనకాల ఉన్నవాడు పలికితే ఇది పలికింది, అడుగుకుంటే ఏముండదు. వాడు శ్వాసించడం మానేస్తే ఏముండదు. వాడు కనిపిస్తున్నాడా? లేదు. కానీ వాడు శ్వాసిస్తే ఇది ఉంటుంది. వాడు మాట్లాడితే లిప్ మూమెంట్ జరుగుతుంది. వాడు మాట్లాడడం మానేస్తే, ఆలోచించడం మానేస్తే, చూడడం మానేస్తే ఏమి ఉండదు. ఆగ్రహించడం మానేస్తే ఏమీ లేదు. స్పర్శించడం మానేస్తే ఏమీ లేదు. తాను ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఇంద్రియములన్నీ. అంతే. ఇవి ఇన్స్ట్రుమెంట్ ద్వారాలు అవి. కాబట్టి నేను ఉంటేనే అన్ని అసలు కార్యక్రమాలు అన్నీ దాని అధ్యక్షతలో ఇవన్నీ జరుగుతున్నాయి. మయాధ్యక్షైన సూయితే చచరాచరం అని చెప్తుంది భగవద్గీత. అంటే నా అధ్యక్షతలో అంటే అర్థం ఏంటి? నా అధ్యక్షతలో జరుగుతున్నాయి ఇవన్నీ అని. అంటే ఆ నేను అధ్యక్షం, నేను అనే హృదయముగా ఉన్న నేను అనే అధ్యక్షతలో ఇవన్నీ జరుగుతాయి. నేనుంటే ఇవన్నీ ఉన్నాయండి. నేనేది పరమాత్మ, అది ఎవరో కాదు, ఏది కాదు, స్వయం నేను వరకు ఆగిపోతాయి. ఈ శబ్దం కూడా లేకుండా, శబ్దం దాని నుండి వస్తుంది. ఇది కాదు, ఇది ఇన్స్ట్రుమెంట్ మాత్రమే వరకే. అది లేకపోతే మొత్తం ఆగిపోతాయి, ఏం పని చేయవు. యంత్రగాడు బొమ్మలు ఆడించినట్లుగా నేనే నిన్ను తిప్పుతున్నాను అంటున్నారు కదా, గొర్రెబొమ్మలు తిప్పినట్టు. వాడు ఉన్నాడు కాబట్టి ఇది ఆడుతుంది, పాడుతుంది, కౌరులు చెప్తుంది, డ్యాన్స్ పాడుతుంది, పాటలు పాడుతుంది. నేను శవం కూడా డ్యాన్స్ కట్టచ్చు కదా, శవం కూడా పాటలు పాడచ్చు కదా, శవం కూడా కౌరులు చెప్పచ్చు కదా. అక్కడెక్కడ అలా జరుగుతుందా? లేదు కదా. ఎందుకని? వాడు లేడు కాబట్టి. అంటే వాడు ప్రకటించడం లేదు కాబట్టి, వాడి శక్తి ప్రకటన కావడం లేదు కాబట్టి. వాడెవరు? అవంగం మార్చలేదు, మాట్లాడేస్తే వీడంటున్నాను, మాట్లాడకపోతే తెలియదు. పోనీ అది లేకుండా ఇది ఏదన్నా ఉందా? లేదు. పోనీ ఇది అది అందామంటే వీలు పడడం లేదు. కాబట్టి మాటకొచ్చి చెప్పుకున్నామంటే ఎంత స్పష్టంగా మాట్లాడుకున్నా అసలు కాదు అని చెప్తున్నారు. అదే సబూబు. అలా చెప్పుకుంటే బాగుంటుంది.